హర్షణీయం మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మందలపర్తి కిషోర్. నేను కొంతకాలం తెలుగు జర్నలిజంలో పనిచేశాను. ఇప్పుడు ఉద్యోగం చేయడం లేదు, జర్నలిజంలో ఉన్నాను ఇంకాను. నాకు ఈ దాదాపుగా 40 ఏళ్ళుగా మన పత్రికల్లో నేను రాసిన విషయాల్లో ఎక్కువగా రిపీట్ అయిన విషయం ఏంటంటే సాహిత్యమే. అందులో కథల మీద నాకు ప్రత్యేకం ఒక అభిమానం కూడా ఉంది. హర్షణీయం మిత్రులు నన్ను తిలక్ కథల గురించి జనరల్ గా చెప్తూ ఒక 3 కథల్ని ప్రత్యేకంగా పరిచయం చేయమని అడిగారు. మొదట్లో నాకు ఆ ప్రతిపాదన అంతగా నచ్చలేదు. ఎందుకంటే నా ఉద్యోగ జీవితంలో నేను ఈ సాహిత్య రంగంలో ఊతకర్రల ప్రాముఖ్యం బాగా అర్థం చేసుకున్న వాడినే. నేను కూడా కొన్ని ఊతకర్రలు సప్లై చేసిన వాడిని. కానీ నేను ఒక చిన్న స్కెప్టిసిజం, ఒక చిన్న సంకోచం ఏమిటంటే, ఇలాంటి ఊతకర్రల వల్ల ఎంత మేలు జరుగుతుందో అంత కీడు కూడా జరిగే ప్రమాదం ఉందనేది ఒక సంకోచం నాకు. అంటే ఉదాహరణకి మన శ్రోతలు ఈ పరిచయ వాక్యాలు వినేసి మనం దేని గురించి ఈ పరిచయం చేసాం ఆ మూల రచనల జోలికి పోకుండా బద్దకించేస్తారేమో అని నాకెందుకో ఒక చిన్నపాటి స్కెప్టిసిజం అది. అందుకే ఇలాంటి ప్రయోగాల విషయంలో నేను ఒక అడుగు వెనకేస్తుంటా. అయితే నా పరిచయ వాక్యాల తర్వాత మీకు ఆ కథలు చదివి వినిపిస్తారని ఈ హర్షణీయ మిత్రులు నాకు చెప్పారు. దాంతో నాకు కాస్త నా సంకోచం తీరింది. అంచేత నేను ముందుకు వచ్చాను. అప్పటికీ నేను చాలా ఆలస్యం చేసి హర్షణీయ మిత్రుల్ని చాలా విసిగించాను. అలా చేస్తే నన్ను వదిలేస్తారేమోనని కొంత దురాశ నాది. కానీ అంటారు చూసారా, విధి బలీయం అని, అలాగే జరిగింది. నేను ముందుకు రాక తప్పలేదు. ఎందుకంటే తిలక్ గారి కథల్ని మీకు పరిచయం చేయాల్సిన విధి ఒకటి నా మీద ఉంది, నా భుజాల మీద ఉంది. ఆయనది తణుకు, మాది తాడేపల్లి. ఆయనది మాది పక్క ఊళ్ళే. అని చేత మరి ఆయన కథల్ని మీకు పరిచయం చేయాల్సిన బాధ్యత, ఒక విధి నా నెత్తి మీద ఉంది. ఆ విధి చాలా బలీయమైంది. దానికి ఎంత న్యాయం చేయగలుగుతాను అనేది వేరే విషయం, కానీ నా డ్యూటీ నేను చేస్తున్నాను. తిలక్ గారి గురించి కొత్తగా ఇది ఆయన 100వ జయంతి సంవత్సరం, అది ఒక సాకుగా తీసుకుని తిలక్ గారిని పరిచయం చేయడం లాంటి దుస్సాహసం నేను చెయ్యను. ఆయన పోయినప్పుడు కవితాసతి నొసట నిత్య రసగంగాధర తిలకం, సమకాలిక సమస్యలకు స్వచ్ఛ స్ఫాటిక ఫలకం అంటూ తిలక్ గారిని, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారిని మహాకవి శ్రీశ్రీకి ఒక ప్రశంసా వాక్యం చెప్పారు. అది శ్రీశ్రీ గారి ఎలిజీ నవతలో అనుకుంటా ప్రింట్ అయింది. శ్రీశ్రీ గారి ఎలిజీ చాలా గొప్ప కవిత. అది ఎంత గొప్ప కవిత అంటే ఒక పోలిక చెప్తాను మీకు. ఎడ్వర్డ్ కింగ్ అని ఒక మంచి అప్కమింగ్ పోయిట్ ఒక ఆయన పోయినప్పుడు మిల్టన్ లిసిడాస్ అని ఒక ఎలిజీ రాశాడు, స్మృతి కావ్యం. ఆ కావ్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, లిసిడాస్ కి అంతకు ముందు సంవత్సరం ఎడ్వర్డ్ కింగ్, మిల్టన్ ఒక స్కాలర్షిప్ కోసం పోటీ పడ్డారు. చివరి దశ వరకు ఇద్దరు పోటీ పడ్డారు. ఎడ్వర్డ్ కింగ్ కి ఆ స్కాలర్షిప్ వచ్చింది, మిల్టన్ కి రాలేదు. ఎడ్వర్డ్ కింగ్ పెద్ద అరిస్టోక్రాట్, అతనికి ఆ స్కాలర్షిప్ అవసరం లేదు. మిల్టన్ లోవర్ మిడిల్ క్లాస్ వాడు, అతనికి ఆ
స్కాలర్షిపే ఒక రకంగా అతనికి భుక్తి. అలాంటి అవకాశం మిస్ చేశాడు మిల్టన్. ఎడ్వర్డ్ కింగ్ కారణంగా మిస్ అయ్యాడు. కానీ ఆ కింగ్ ఒక బోట్ హౌస్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు చచ్చిపోయాడు. ఆ విషయం తెలిసినప్పుడు అందరికంటే ముందు స్పందించి అతని జ్ఞాపకార్థం లిసిడస్ అని ఒక స్మృతి కావ్యం రాశాడు. నేను శ్రీశ్రీ గారు రాసిన ఎలిజీని ఆ లిసిడస్ తో పోల్చడం నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఆ రెండు ఒక స్థాయి అని. అలాంటి వాడు తిలక్ గారు మంచి కవి. ఆ విషయం ప్రత్యేకంగా అమృతం కురిసిన రాత్రి చదివిన వాళ్ళకి ఎవరికి చెప్పనక్కర్లేదు. తిలక్ గారు గొప్ప కథలు కూడా రాశారు. చక్కటి విమర్శకుడు కూడా ఆయన. కృష్ణశాస్త్రి గారి కవిత్వం మీద తిలక్ ఒక వ్యాసం మొదలు పెట్టారు, పూర్తి చేయకుండా ఆయన కన్మూశారు. ఆ అసంపూర్ణ వ్యాసం చూస్తే తిలక్ గారు విమర్శ రంగంలో సీరియస్ గా కృషి చేసి ఉంటే తెలుగు సాహిత్యం మరెంతో సుసంపన్నమై ఉండేది అని ఊహించుకుని అలాంటి వాళ్ళం మురిసిపోతుంటాం అన్నమాట. అలాగే అదే అమృతం కురిసిన రాత్రిలో, ఇది అమృతం కురిసిన రాత్రిలో అనుబంధంగా ఇచ్చారు ఈ వ్యాసాన్ని. మీరు ఆ పుస్తకం చూడండి. తర్వాత అదే పుస్తకంలో నా కవిత్వంలో నేను దొరుకుతాను అంటూ ఒక పొయిటిక్ ఎస్సే లాంటిది రాశారు తిలక్ గారు. అది కూడా అమృతం కురిసిన రాత్రికి అనుబంధంగా ఇచ్చారు. చూడండి, అది ఆ రెండు పీసులు చూడండి మీరు. అవి చూస్తే విమర్శకుడు కాలేని వాడు అది రాయలేడు అని మీకే అర్థమవుతుంది. ఇన్ని రంగాల్లో ప్రతిభ ఉన్నవాడు తిలక్ గారు. ఆయనకి ఇంగ్లీష్ సాహిత్యం మీద ఉన్న పట్టు అసలు అసాధారణం. అలాంటి వాడు నిజంగా ఇంగ్లీష్ బాగా వచ్చు కూడా. ఆయనకి చాలా బాగా వచ్చు. ఆయన ఇంగ్లీష్ ఇలియట్ ని, షేక్స్పియర్ ని, మిల్టన్ ని కుడి చేత్తో ఎడం చేత్తో కోట్ చేసేసేవారు. అంత గ్రౌండింగ్, అంత పెద్ద నేపథ్యం ఉన్న కవి ఇంగ్లీష్ లో రాసి ఉంటే ఇంకా బాగుండేదని నాలాంటి వాడు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. పోతే హర్షణీయ మిత్రులు ఈ తిలక్ కథల్లో మూడింటిని పరిచయం చేయమని చెప్పి నాకు ఈవేళ ఒక విధి నా భుజాల మీద మోపారు. నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నాన్ని నేను తిలక్ సాహిత్యానికి ఉన్న స్థలకాలాల నేపథ్యంతో మొదలు పెడతాను. 20వ శతకం 2వ దశకం అంటే 1920 చాలా విశిష్టమైన దశ అది. కాకలి గీతికను, ఆకలి కేకలను మేళవించి పాడిన అభ్యుదయ రచయితల్లో అగ్రగణ్యులు పుట్టింది ఈ 1920 దశకంలోనే. రాంభట్ల కృష్ణమూర్తి గారు కవి, విమర్శకుడు, కార్టూనిస్ట్, మంచి తత్వశాస్త్రంలో అపారమైన పాండిత్యం ఉన్న మనిషి. ఏలుసూరు సుబ్రహ్మణ్యం గారు గొప్ప కవి, నయాగరా కవి, గొప్ప జర్నలిస్టు, గొప్ప సంపాదకుడు, మంచి మనిషి. రెంటాల గోపాలకృష్ణ గారు 200 పుస్తకాలు రాసిన ఒక మహారచయిత. ఆయన అనువాదాలు యమపాశ్యం లాంటివి అసలు చరిత్ర సృష్టించారు. వీళ్ళు ముగ్గురు 1920 సంవత్సరంలోనే పుట్టారు. ఆ మరుసటి సంవత్సరం అంటే 1921లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పుట్టారు. సరే, తిలక్ గారు అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తర్వాత మన తిలక్ కథలు
ఈ 3 పుస్తకాల రూపంలో వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇంకా మిగతా ఏమన్నా కూడా వచ్చాయేమో నాకు తెలియదు. అనిశెట్టి, రాచమల్లి రామచంద్రారెడ్డి, కుందుర్తి, వీళ్ళు ఈ ముగ్గురు 1922లో పుట్టారు. అనిశెట్టి చాలా గొప్ప కవి. ఆయన మంచి పాటలు కూడా రాశారు. ఆయన డబ్బింగ్ కవిగా సినిమా రంగంలో రాణించారు. అభిధ రచయితల సంఘం సెక్రటరీగా కూడా ఆయన చాలా కాలం పనిచేశారు. రాచమల్లి రామచంద్రారెడ్డి గారి గురించి ప్రత్యేకం పరిచయం చేయవలసిన అవసరం లేదు. రారా గారు సంవేదన సంపాదకుడిగా చరిత్ర సృష్టించారు. ఆయన అలసిన గుండెలు అనే ఒక కథా సంకలనం ప్రచురించారు. అందులో అద్భుతమైన కథలు ఉన్నాయి. అందులో చుక్కలు చీకటి, నీతి గానుగా, ఇలాంటి కథలు మరెవరు అటెంప్ట్ కూడా చేయలేదు. ఇంత గొప్ప కథలు రాశారు. ఇక సరే, కుందుర్తి ఆయన వచన కవితా పితామహుడు. ఆయన రాసిన తెలంగాణ, అది చరిత్ర ప్రసిద్ధమైన కావ్యం. దానికి మించి ఆయన చివరి కావ్యం హంస ఎగిరిపోయింది, చాలా అద్భుతమైన కావ్యం అది. అలాగే కుందుర్తి గారు రాసిన నగరంలో వాన ఒక గొప్ప ప్రయోగం. నాగరిక జీవితంలో ఉండే మంచి చెడు అన్ని కోణాలు చూపించాడు ఆయన. వీళ్ళు ముగ్గురు, అనిశెట్టి, రాచమల్లి రామచంద్రారెడ్డి, కుందుర్తి గారు, వీళ్ళు ముగ్గురు 1922లో పుట్టారు. ఇక నయాగర కవుల్లో 3వ వాడైన బెల్లంకొండ రామదాస్ గారు తర్వాత మధురాంతకం రాజారాం గారితో కలిసి ఈ చిత్తూరు రచయితల సహకార సంఘం లాంటిది ఒకటి పెట్టి నడిపించిన కే సభ. వీళ్ళిద్దరూ 1923లో పుట్టారు. ఇక వజ్రాయుధం సోమసుందర్ గారు 1924లో, ఆరుద్ర గజ్జల మల్లారెడ్డి గారు 1925లో పుట్టారు. సోమసుందరు, ఆరుద్ర, గజ్జల మల్లారెడ్డి వీళ్ళ ముగ్గురు గురించి అభ్యుదయ రచయితలకి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అభ్యుదయ సాహిత్యం చదివిన పాఠకులు కూడా సుప్రసిద్ధమైన కవులు వీళ్ళు. సోమసుందర్ గారు వజ్రాయుధం, తర్వాత ఆయన చాలా పుస్తకాలు చాలా రాశారు. ఆయన బానిసల తిరుగుబాటు, తర్వాత ఆయన నవల్ కూడా రాశారు. ఒక నావెల్ గోదావరికి 2 గట్లు అనుకుంటా దాని పేరు. అది ఒక మంచి నావెల్ రాశారు. షార్ట్ స్టోరీస్ రాశారు, నాటకాలు రాశారు. ఆయన కళాకేళి అని ఒక పత్రికని సంవత్సరాల తరబడి నడిపించారు. ఇక ఆరుద్ర సరే ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తంగా తీసుకుని ఆయన తొమ్మెవాహం అని ఒక బ్రహ్మాండమైన కావ్యం రాశారు. తెలుగులో బహుశా నేను అనుకోవడం ప్రతీకాత్మక కవిత్వం, సింబాలిజం అని అంటారు కదా, పోయిటరీలో సింబాలిజం అనే దానికి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. గజ్జల మల్లారెడ్డి గారు చాలా 60లో, అంటే ఆయనకి 40 సంవత్సరాల వయసు వచ్చిన ఆ దశలోనే ఆయన కవిత్వం రాయడం మొదలు పెట్టారు. ఆయన రాజకీయ నాయకుడు. అలాంటి వాడు సడన్ గా ఆయన ఏదో ఒక కరపత్రం రాయడానికి కూర్చుంటే అది కవిత్వం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక జలపాత వేగంతో రాశారు ఆయన. ఆయన రచన కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు ముగ్గురు 1925లో పుట్టారు. సో 1920 దశకంలో ఒక 5 సంవత్సరాల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎంతమంది తళతళ మెరిసే తారలో మనకు ఒకసారి స్మరించుకున్నాం. మీరు ఒకసారి చూడండి. రాంభట్ల గారు, ఏలుచూరు సుబ్రహ్మణ్య గారు, రెంటాల గోపాలకృష్ణ, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, అనిశెట్టి, రారా, కుందుర్తి, బెల్లంకొండ రామదాస్, కే సభ, సోమసుందర్, ఆరుద్ర, గజ్జల మల్లారెడ్డి వీళ్ళందరూ ప్రస్తావనకు వచ్చారు. ఇక్కడ వీళ్ళని ప్రస్తావించకుండా అభ్యుదయ సాహిత్యం గురించి అర్థవంతంగా మాట్లాడడం అసాధ్యం. వీళ్ళ చారిత్రక ప్రాముఖ్యం అది.
మనం ఈ స్థలకాలాలను ఎప్పుడు కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించడమే సరైందని నా నమ్మకం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన నేపథ్యంలో ఈ తరం జన్మించింది. వీళ్ళు కౌమార ప్రయాణికి చేరుకునేసరికి రెండో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. సో వీళ్ళని ఏంటంటే 2 ప్రపంచ యుద్ధాల మధ్యన పుట్టిన తరంగా మనం గుర్తించితే బహుశా అందులో ఎవరు తప్పు పట్టరేమో అనుకుంటున్నాను. ఈ 2 ప్రపంచ యుద్ధాల మధ్యన పుట్టడం కారణంగానేమో ఈ తరం సృష్టించిన సాహిత్యం ఒక అపూర్వమైన స్వభావాన్ని సంతరించుకుంది. ఈ తరం చేసిన సాహిత్య సృష్టిని గమనిస్తే వాటిలో అతివేలమైన భావుకథ, తీవ్రమైన సంస్పందన, ప్రగాఢమైన సంవేదన, ఇవి ఈ తరం సృష్టించిన సాహిత్యానికి సహజ భూషణాలుగా వాటికి అందగించాయి. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు మనం చెప్పిన ఈ అతివేలమైన భావుకథ, తీవ్రమైన సంస్పందన, గాఢమైన సంవేదన, ఈ 3 కూడా తిలక్ కవితల్లోనూ ఆయన కథల్లోనూ కూడా చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకా తిలక్ కథలు ప్రాపర్కి వస్తే ఆయన రాసిన కథలు అసలు చాలా తక్కువ మంది రాయగలరేమో అనిపిస్తుంది. బహుశా ఎవరు రాయలేరేమో అని కూడా అనిపిస్తుంది. తిలక్ గారి కథలు అన్నింటిలోకి ప్రసిద్ధమైంది దాదాపుగా నల్లజర్ల రోడ్డు అనే కథ. అది ఇలాంటిదే. నాకైతే తిలక్ గారు రాసిన ఈ నల్లజర్ల రోడ్డు కథని ఆయన ఇంకోసారి రాయగలడా అని ఒక చిన్న, మనం ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఇవి ఇమాజినరీ క్వెరీస్, వీటికి ఆధారం ఏమి లేదు, వాస్తవమైన ఆధారం లేదు. ఊరికే మనం అకాడమిక్ గా వేసుకుంటే క్వశ్చన్స్, ఈ ప్రశ్నకి వచ్చే సమాధానాన్ని బట్టి ఆ రచయిత ఒరిజినాలిటీ, మౌలికత మనకి అర్థమవుతుంది. తిలక్ గారు రాసిన కథలో దేవుణ్ణి చూసిన వాడు అని ఒక కథ ఉంది. అది కూడా అలాంటిదే. ఈ కథ కూడా మళ్ళీ తిలక్ గారైనా రాయగలరా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇలాంటిదే తిలక్ గారు రాసిన దొంగ అనే కథానిక. ఈ దేవుణ్ణి చూసిన వాడు దొంగ అనే కథానికల గురించి కొద్దిసేపు తర్వాత మళ్ళీ కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఈ 3 కథలకి ఉన్న ఒక సామాన్యమైన విశిష్టత ఒకటి చెప్పి, సామాన్యమైన అసామాన్యత అనొచ్చుదని చెప్పి వదిలేస్తాను. ఈ 3 కథానికల్లోనూ క్లిష్టత అంతా కూడా కథా శిల్పంలోనే ఉంది. దాంట్లోనే మొత్తం సంక్లిష్టత అంతా ఉండడం ఈ 3 కథల విశిష్టత. ఇక నల్లజర్ల రోడ్డు కథానిక దాని గురించి ప్రస్తావించేటప్పుడు ఒక అకాడమిక్ గా మాట్లాడుకునే సందర్భంలో ఏమొస్తుందంటే, దాని ఫామ్ గురించిన ప్రశ్న వస్తుంది. ముందు ఫామ్ విషయానికి వచ్చినా, కంటెంట్ విషయానికి వచ్చినా కూడా ఈ నల్లజర్ల రోడ్డు వాస్తవానికి ఒక కథానిక పరిధిని మించిపోయిన రచన ఇది. నేను అలా ఎందుకు అనుకున్నానో కొంచెం వివరంగా చెప్తాను, వినండి. కథానికని విమర్శకులు కొన్ని భాగాలుగా, అంటే కాంపోనెంట్స్ గా విభజించి చెప్తుంటారు. మీరు ఈ విశ్లేషణలన్నీ చూసే ఉంటారు. విలియం సోమర్సెట్ మామ్ 3 పుస్తకం రాశాడు, 3 వ్యాసాలతో కూడిన పుస్తకం. అది సమ్మింగ్ అప్ అని మీరు చాలా మంది చదివే ఉంటారు. ఆ సమ్మింగ్ అప్ పుస్తకంలో ఆయన చెప్పిన చాలా విషయాలు, తర్వాత రకరకాల ప్రసంగాల్లో ఆయన చాలా యూనివర్సిటీస్ లో మాట్లాడాడు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్, వాటిలన్నింటినీ బేస్ చేసుకుని చాలా పుస్తకాలు వచ్చాయి ఇంగ్లీష్ లో. మనకి తెలుగులో కూడా వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు, తర్వాత మన యుఏ నరసింహమూర్తి గారు, ఇలాంటి వాళ్ళు కథాశిల్పం మీద చాలా రాశారు.
వీళ్ళందరూ చెప్పిన దాంట్లో నుంచి సామాన్యంగా నేను కొన్ని అంశాలను తీసుకుని మీకు చెప్తాను. సాధారణంగా కథానికనే ఏం చేస్తారంటే ఇతివృత్తం అంటే ప్లాట్, వాతావరణం, అట్మాస్ఫియర్, పాత్రోన్మీలనం అక్కడ చాలా కష్టంగా ఉంది కానీ క్యారెక్టరైజేషన్ చాలా కీలకం కథకి. అలాగే సర్వసాక్షి కథనం అంటే దీన్ని ఏమంటారంటే ఆమ్నిసైంట్ నెరేషన్ అన్నమాట. తర్వాత కథానాయక నాయిక పాత్రలు అంటే ప్రొటాగనిస్ట్. తర్వాత ప్రతినాయక పాత్రలు అంటే ఎంటాగనిస్ట్. తర్వాత అంతర్బహిర్వైరుధ్యాలు అన్నట్టు అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాంట్రడిక్షన్స్ అన్నమాట కథలో. తర్వాత ఒకటి ఇంకా పతాక సన్నివేశం అనేది ఒకటి ఉంటుంది, అంటే క్లైమాక్స్. దాన్నే క్రైసిస్ అని కూడా అంటారు. పతాక సన్నివేశం లేదా సంక్షోభం అనొచ్చు. ఆ పతాక సన్నివేశం వల్ల వచ్చే సంక్షోభాన్ని సాహిత్య సంక్షోభమే, ఎక్కువ భయపడకండి. ఈ సాహిత్య సంక్షోభానికి పరిష్కారం కూడా ఈ కథలోనే ఉండాలి. ఇలాగా వీటిలన్నింటినీ కథానికలో పర్టికులర్ గా కథానికలో భాగాలుగా చెప్తారు. మనం ఈ విషయాలను తీసుకుని పరిశీలిస్తే ఈ అన్ని కాంపోనెంట్స్ విషయంలోనూ కూడా నల్లజర్ల రోడ్డు కథానిక ఒక షార్ట్ స్టోరీ అనే ఫ్రేమ్ వర్క్ ని అధిగమించింది, అంటే ట్రాన్సెండ్ చేసింది, దాన్ని మించిపోయింది. ఈ సంగతి సామాన్య పాఠకుడికి కూడా అర్థమైపోయిందంటే అర్థం ఇది చెప్పడానికి పెద్ద మహా విమర్శకుడు ఎవడు కానక్కర్లేదు. ఉదాహరణకి నేను కొన్ని ఆర్గ్యుమెంట్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను, చూడండి మీరు. తర్వాత ఈ కథ చదువుతారు మీరు. నేను చెప్పే ఈ విషయాలు దయచేసి మనసులో పెట్టుకుని ఆ కథ చదివేటప్పుడు చెక్ చేసుకోండి. నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఈ కథలో ఒకే ఇతివృత్తం లేదు, ఒకే ప్లాట్ లేదు. అది దీంట్లో కనీసం 2 ప్లాట్స్ ఉన్నాయి. ఒకటి అవధాని అనే ఒక వృద్ధుడు ఆయన తోటలో ఉండే ఇంట్లో, అంటే ఫామ్ హౌస్ లో కొంతమంది కుర్రాళ్ళకి ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని నెరేట్ చేస్తుంటాడు. అలాంటి ఒక కథ అది. ఆయన నెరేట్ చేసే ఎక్స్పీరియన్స్ ఆ కథలో ఇంకొక ఇతివృత్తం. ఈ అవధాని గారు చెప్పే కథలో వేరే పాత్రలు, అక్కడ ఆయన ఏ ఎక్స్పీరియన్స్ అయితే మనకి నెరేట్ చేశాడో అందులో ఉండే పాత్రలో వేరే పాత్ర. అలాగే ఈ కథల్లో ఒకే వాతావరణం లేదు. అవధాని గారి తోటలో ఉండే ఇంట్లో ఉన్న వాతావరణం వేరు. అప్పుడు కరెంట్ పోయి ఉంటుంది, ఏదో ఒక కొవ్వొత్తులు వెలిగించుకుని అందులో ఒకడికి చీకటంటే భయం. వాడి భయం పోగొట్టడం కోసం అని చెప్పి ఒక కొవ్వొత్తి తర్వాత ఒక కొవ్వొత్తి వెలిగిస్తూ పోతూ ఉంటారు. ఇది అవధాని గారి తోటలో ఉండే వాతావరణం. ఈ వాతావరణం ఎలా ఉంటుందంటే దాదాపుగా మనకి సమకాలీనంగా ఉంటుంది. ఈ కథ రాసి ఇప్పటికే సుమారు 60 ఏళ్ళు అవుతుంది, కానీ ఇప్పటికే మనకి అలాగే సమకాలీనంగానే ఉంటుంది. కానీ నల్లజర్ల రోడ్డు మీద ప్రయాణించే సందర్భంలో ఉండే వాతావరణం వేరు. ఆ వాతావరణంలో ఉండేది ఇప్పుడు మనకి ఎక్కడ ఎక్స్పీరియన్స్ లోకి రావడం కష్టమే. ఎందుకనంటే ఆనాటి అడవులు లేవు ఇప్పుడు. ఆనాటి ఊళ్ళకి మధ్యన సుదీర్ఘమైన గ్యాప్స్ అవి అన్ని తగ్గిపోయాయి. ఇప్పుడు మనకి మన నాగరికతలో ఒక గుంగూడి బతకడం అనేది ఎక్కువైపోయింది. అందుకని ఆ వాతావరణం ఇప్పుడు లేదు. అది కేవలం ఇలాంటి కథల్లోనే మనకి కనపడుతుంది.
కొంచెం కష్టపడి చూస్తే రెండింటికి మధ్యన పోలికలు కనపడచ్చు, కానీ వైవిధ్యం ఎక్కువ ఉంది. అలాగే ఈ సందర్భాల్లో ఆ ప్లాట్ లోను ఈ ప్లాట్ లోను కనిపించే పాత్రలు వేరే వేరే, పైగా అవి విభిన్న స్థల కాలాల్లో ఉంటాయి. అంటే టైం అండ్ స్పేస్ లో డిఫరెన్స్ ఉంది. నాగభూషణం, రామచంద్రయ్య, తర్వాత రామచంద్రం అనే కథకుడు, సిద్ధయ్య, సూర్యుడు, వీళ్ళు మనకి అవధాని గారి ఎక్స్పీరియన్స్ లాగా నల్లజర్ల రోడ్డు మీద జరిగిన కథ, ఆ కథలో పాత్రలు. అందులో కథకుడు పాత్రలో ఉన్న వ్యక్తే మన అవధాని గారు. ఈ అవధాని గారు ఇక్కడ తన ఎక్స్పీరియన్స్ చెప్పే టైంలో ఇక్కడ ఇంకొక కథకుడు మొదలవుతాడు, ఇంకొకడు ఉత్తమ పురుషులు ఈ కథ కంటిన్యూ చేస్తుంటాడు. అప్పుడు అవధాని ఈ కథానికలో ఈ రెండో ప్లాట్ లో కేవలం ఒక పాత్ర మాత్రమే. నాకు తెలిసి ఇది ఇలాంటి ట్రిక్, ఇది ఒక చాలా గొప్ప లిటరరీ, చాలా సటిల్ లిటరరీ ట్రిక్ ఇది. ఇలాంటి ట్రిక్ చాలా అరుదుగా మాత్రమే అటెంప్ట్ చేస్తారు. దాన్ని చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ఫుల్ గా దాన్ని చివరి దాకా నడిపించగలరు. ఈ ఒక్క అంశం మన తిలక్ గారి కథల్లో ఉండే క్లిష్టత అంతటికి రిప్రజెంట్ చేసే విషయం. పోతే ఆచార్య, నారాయణ ఇలాంటి పాత్రలన్నీ కూడా రెండో కథకుడికి, అంటే మనం సమకాలీనంగా మనం అనుకునే కథకి వాళ్ళకి ఆ కథ, ఆ ప్లాట్ లో వచ్చే కథలో వీళ్ళు మనకు కొంత సమకాలీనలాగా కనిపిస్తుంటారు. ఈ ఒక మాటలో చెప్తే ఈ కథానిక రెండు కాలాల్లో, అంటే ఒకటి గతంలో ఒకటి వర్తమానంలో జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటినీ మెప్పించడంలో కథకుడిగా తిలక్ విశిష్టత కొట్టొచ్చినట్టు కనపడుతుంది. గొప్పవాళ్ళు నిబంధనల ప్రకారం రాయరు, కొత్త నిబంధనలు సృష్టిస్తారు అనేది ఇంగ్లీష్ లో ఒక ఎఫరిజం. అది ఈ కథానిక దాన్ని రుజువు చేసి, మీలో చాలా మంది, మన హర్షణీయ మిత్రుల్లో చాలా మంది గురదాడు రాసిన దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అనే కథానిక చదివి ఉంటారు. గురదాడ కథానికలో కూడా ఇలాంటి ప్రయోగం బహుశా మొట్టమొదటిసారి జరిగింది. ఈ కథ 1910లో ఏప్రిల్లో అనుకుంటా, 1910 ఏప్రిల్లో ఆంధ్ర భారతి అని అయ్యంకటరమయ్య గారు నడిపించే ఒక పత్రిక ఉండేది. ఆంధ్ర భారతి, మచిలీపట్నం నుంచి ఆయన ఆ పత్రిక తీసుకొచ్చేవారు. అందులో ప్రింట్ అయింది 1910లో. ఆ కథ వచ్చిన అర్ధ శతాబ్దం తర్వాత 1961లో తిలక్ గారి కథ ఆంధ్రపత్రికలో వచ్చింది. అంటే నా భాషలో చెప్తే తెలుగు కథానిక శిల్పం ఈ కథానికలో, తిలక్ గారి కథానికలో స్వర్ణోత్సవం జరుపుకుంది. మామూలుగా కాదు, కళ్ళు చెదిరిపోయేలాగా. ఆ కథ చదువుతున్నప్పుడు నేను చెప్పిన విషయాల్ని ఒకసారి మనసులో పెట్టుకోండి. కాకపోతే తిలక్ గారి కథల్లో అసలు ఆ మాట వస్తే తిలక్ గారి రచనలు అన్నింటిలోకి అత్యంత విశిష్టమైన రచన దేవుణ్ణి చూసిన వాడు అనే కథ. నా దృష్టిలో ఇది చాలా గొప్ప రచన. తిలక్ రచనలు అన్నింటిలోకి ఇదే గొప్పది నన్ను అడిగితే. ఈ కథానికి గవరయ్య అనే ఒక నాటు మనిషి, ఒక మూటు మనిషి దీనికి ప్రధాన పాత్ర. ఈ గవరయ్యని మనకి రచయిత పరిచయం చేసిన క్షణం నుంచి అతను ఎంత దుర్మార్గుడు, వాడు ఎంత కర్కోటకుడు చెప్తూనే ఉంటాడు. అయినప్పటికీ కథానిక పూర్తయ్యేసరికి ఈ గవరయ్య ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరిలోకి ఉత్తముడు అని మనకు అనిపించదా? ఇది ఆషామాషి ఫీట్ ఏం కాదు. ఇది మానవత్వం మీద పోయిన నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టడం
అది ఎంత కష్టమో లోకం తెలిసిన వాళ్ళకి పెద్దగా వివరించి చెప్పనక్కర్లేదు. ఇంకా లోకం తెలియని వాళ్ళ ముందు ఎంత గొంతు దించుకుని ప్రయోజనం లేదు. తిలక్ కథానికలు అన్నింటిలోనూ సంక్లిష్టత ఇలాగే ఉంటుంది. తెలిసిన వాడికి ఆ కథ వివరించి చెప్పనక్కర్లేదు, తెలియని వాడికి చెప్పి ప్రయోజనం లేదు. అలాంటిదే ఇంకొక విచిత్రమైన కథ మీరు వేళ వినబోయే మూడో కథ. దొంగ. కథ పేరు దొంగ. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్, ఇది గొప్ప ప్రయోగం. ఇది మీరు ఈ ఎంపిక చేసిన రచయితలు ఈ దీని మీద ఎంపిక చేసిన ఈ హర్షణీయ మిత్రులు 3 కథల్ని 3 రకాల కథల్ని ఎంపిక చేయడం చాలా బాగుంది. ఈ దొంగ అనే కథ ఏంటంటే అంటే రిలేటివ్లీ పై రెండింటితో పోలిస్తే ఇది చాలా సింపుల్ కథ, చాలా సరళమైన కథ. ఇది ఒకే ఒక పాత్ర చుట్టూ నడుస్తుంది ఈ కథ. ఈ కథలో 90% నడక మీద నడుస్తుంది అసలు. వెన్న దొంగ, గోపికా హృదయ చోరుడు అని మనం చెప్పుకునే గోపాలుడి పేరు పెట్టుకున్న ఒకనొక వృత్తి దొంగ కథ ఇది. ఒక ప్రొఫెషనల్ థీఫ్ కథ ఇది. అతను ఓ చోట దొంగతనం చేయడానికి 2 పెగ్గులు కొట్టి బయలుదేరి వెళ్తుంటాడు. దారిలో అతనికి వచ్చే థాట్స్ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎలాగా ఇంట్లోకి ప్రవేశించాలి, ఎలాగ దొంగతనం చెయ్యాలి, ఎలాగా చాలా నేర్పుగా బయటపడాలి, చాలా ప్లాన్ అనేది ఈ గోపాలం చేసే దొంగతనాలకు అన్నింటికి ప్రాణం ఏంటంటే ప్లాన్, స్ట్రాటజీ, అది వ్యూహం. ఆ వ్యూహాన్ని చాలా పక్కాగా మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ విషయాన్ని కూడా ఎంత క్లుప్తంగా చెప్తాడు అంటే ఈ రచయిత చాలా పొదుపరిగా కనిపిస్తాడు. నన్ను అడిగితే పొదుపరి కన్నా మించిపోయి ఇది ఒక పిసినర్వానానికి వెళ్ళిపోయింది, అంత పొదుపుగా రాశాడు. అది గొప్ప రచయితలకి ఉండవలసిన సుగుణం ఇది. ఎందుకనంటే పాఠకుడి సమయం చాలా విలువైంది, దాన్ని 6 సామర్థ్యాలు చాలా పరిమితంగా ఉంటాయి, వాటిని చక్కగా ఉపయోగించుకోవాలి. అది ఒక వ్యూహం, గొప్ప రచనా వ్యూహం అది. ఆ వ్యూహంలో వీళ్ళకి తిరుగులేదు అసలు. ఇక ఈ గోపాలం ఓ ఇంట్లో కన్నం వేయడానికి బయలుదేరి వెళ్తాడని చెప్పాను కదా మీకు. ఆ ఇంటికి చేరేసరికి చిత్రం ఏంటంటే ఇంటి యజమాని అదే ఘనకార్యం చేస్తుంటాడు. పెళ్ళాన్ని చావుగొట్టి కొడుకుని చంపేస్తానని బెదిరించి నగలు గుంజుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అది చూసేటప్పటికి ఈ దొంగ లోపల దాగి ఉన్న ఒక మనిషి బయటకు వస్తాడు. వచ్చి ఈ యజమాని పట్టుకుని చావు కొట్టి బుద్ధి చెప్పి ఆవిడ్ని ఆ నగలు ఇంటి యజమానులకి అంటే ఆ ఇంటి ఇళ్ళకి చేతిలో పెట్టి తన దాన్ని తను వెళ్ళిపోతాడు. ఎవరు బాబు అని అంటుంది ఆవిడ. నేను ఈ దారిని పోతున్నానండి, కేకలు వచ్చాను, నాకేమి ఇందులో పాత్ర లేదు, నేనేమి పెద్ద చెప్పుకోదగిన మనిషి కాదని వాడు తను పరిచయం చేసుకోకుండానే వెళ్ళిపోతాడు. నిజానికి యజమాని గురించి అతని ఇళ్ళ గురించి దొంగకి పెద్దగా వివరాలు తెలియదు, తెలిసిండే అవకాశం లేదు. ఎందుకంటే అతనేమో దొంగతనం వృత్తిగా బతుకుతున్నవాడు, వాళ్ళేమో సమాజంలో పెద్ద మనుషులు, వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది, తెలియదు. అందుకని ఆ వివరాల జోలికి కథ కూడా అసలు పోనేలేదు. ఆ నిగ్రహం ఉండి తీరాల్సిన సుగుణం ఏ రచయితకైనా ఉండాలి. అది తిలక్కర్కి అపారంగా ఉన్నాయి ఈ సుగుణాలు. ఇవి 3 కథలు చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రతినిధిప్రాయమైన కథలు అన్నమాట. చాలా మంచి విశేషమైన శిల్పంతో రాసిన కథలు మణిపరవాళం లాంటివి కూడా ఉన్నాయి. నవచేతన వాళ్ళు
ఈ తిలక్ కథల్ని ఈ మధ్యకాలంలో రీప్రింట్ చేసినట్టున్నారు. ఒరిజినల్ గా అది విశాలాంతర ప్రచురణాలయం వాళ్ళు వేశారు. అది ఈ మధ్యన నవచేతన వాళ్ళు రీప్రింట్ చేసినట్టున్నారు. మీరు దాన్ని తీసుకుని ఒక పుస్తకం సంపాదించి చదవండి. మీకు ఈ నెట్ సేవి అయితే http://kathannilayam.com/book/835 అనే లింక్ లో ఈ కథలో PDF ప్రతులు 13, 14 ఉన్నాయి. అవి చూసి అవి కూడా మీరు ఇమీడియట్ గా ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఇందాక నేను తిలక్ గారికి ఉన్నంత నిగ్రహం నాకు లేదు, లేకపోవడం వల్ల నేను కొన్ని వివరాలు మీకు చెప్పాను ఇందాక. తిలక్ గారి కథలు పరిచయం చేయవలసిన విధి నా మీద ఉందని చెప్తూ మా తాడేపల్లుడు అని చెప్పాను. అలాగే దేవరకొండ బాలగంగాధర తిలక్ గారిది తణుకు అని కూడా చెప్పాను. మా నాన్నగారు, ఆయన పేరు MN కపర్ది, ఆయన తిలక్ గారి కంటే 2 ఏళ్ళు చిన్నవారు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు AISF ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనే ఒక విద్యార్థి సంఘంలో పనిచేశారు. వాళ్ళిద్దరికి అప్పట్లో బాగా పరిచయం, స్నేహంగా మారింది. ఆ స్నేహం దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగింది. నా చిన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే 1965 ఆ ప్రాంతంలో తిలక్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి పత్రిక పట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఆ శుభలేఖకి ఏదో చాలా మంచి అత్తరు, ఏదో చాలా అరుదైన అత్తరు ఏదో పూసినట్టున్నారు. దాన్ని బయటికి తీయగానే మొత్తం ఆ చుట్టుపక్కల అంతా కువ్వాళించిపోయింది అనమాట. దాదాపు మధ్య చిన్న ఆ సందు అంతా ఒక ఒక పరిమళ, దాన్ని ఏమంటారంటే మారుతం ఒకటి వీచింది అనమాట అక్కడ. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో నా జ్ఞాపకం మీకు మళ్ళీ చెప్పడానికి కాదు. తిలక్ గారి సాహిత్యానికి కూడా ఇదే లక్షణం ఉంది. మీరు ఆయన కథ ఒకటి తీసుకుని, ఆయన కవిత ఒకటి తీసుకుని, ఆయన పద్యాలు రాశాడు గోరు వంకలని, అవి ఆయన తీసుకుని చూడండి. ఒక రస పరిమళం మన చుట్టూ వ్యాపించిపోతుంది. అది మానసికంగా మాత్రమే మనం అనుభవించగలిగిన ఆనందం. మీరు అందరూ అది షేర్ చేస్తారు నాతో అన్ని ఆశిస్తున్నాను. నమస్కారం. గుడ్ నైట్.